నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. ఫుడ్ అలర్జీస్, వీటి గురించి జనరల్ గా పేషెంట్స్ లో చాలా అపోహలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఫుడ్ అలర్జీ అండ్ ఫుడ్ ఇంటాలరెన్స్ అనేవి రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అలర్జీ అనేది మనం ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫుడ్ కి మన బాడీ అబ్నార్మల్ గా రియాక్ట్ అవ్వడం. ఈ రియాక్షన్ అనేది సింపుల్ ప్రాబ్లం దగ్గర నుంచి సివియర్ లైఫ్ థ్రెటనింగ్ రియాక్షన్ అవ్వచ్చు. నెక్స్ట్, ఫుడ్ ఇంటాలరెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ని మన బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోవడం. దీనివల్ల మనకి అబ్డామినల్ క్రాంప్స్, లూజ్ స్టూల్స్, బ్లోటింగ్ వంటి సిమ్టమ్స్ వస్తాయి. అండ్ యూజువల్లీ ఇవి ప్రాణాంతకం కావు. నెక్స్ట్, చాలా మంది అలర్జీస్ అనేవి చిన్న వయసు వారిలో మాత్రమే వస్తాయి అనుకుంటారు, బట్ అది నిజం కాదు. కొన్ని సందర్భాల్లో మనకి అడల్ట్స్ లో కూడా మనకి ఫుడ్ అలర్జీస్ అనేవి రావచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్నప్పుడు మనం నార్మల్ గా తీసుకోగలిగిన ఫుడ్ కూడా పెద్ద వయసులో మనం అబ్నార్మల్ గా రియాక్ట్ అవ్వచ్చు. థర్డ్, అలర్జీస్ అనేవి మనం తిన్న వెంటనే రావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో డిలేడ్ గా కూడా మనకి రియాక్షన్స్ అనేవి ప్రెజెంట్ అవ్వచ్చు. ఫోర్త్, చాలా మంది ఏంటంటే మనకు అలర్జీస్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫుడ్ ని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏమీ కాదు అని అపోహపడుతుంటారు, బట్ అది నిజం కాదు. ఈవెన్ మైన్యూట్ క్వాంటిటీ వల్ల కూడా చాలా సందర్భాల్లో మనకి లైఫ్ థ్రెటనింగ్ రియాక్షన్ అనేది రావచ్చు. చాలా సందర్భాల్లో ఈ ఫుడ్ అలర్జీస్ అనేవి మన ఆస్మా ప్రాబ్లమ్ ని ట్రిగర్ చేయొచ్చు. సో అలర్జీస్ ని మనం బెటర్ గా మేనేజ్ చేసుకుంటే గనక ఆస్మాని కూడా బెటర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు.